నమస్తే, వెల్కమ్ టు పీజే న్యూస్. పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయానికి రావడం, కొండగట్టు ఆలయంలోని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం, ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కోసం ఎంతో మంది తెలంగాణ నలుమూలల నుంచి పవన్ కళ్యాణ్ ను కేవలం చూసి నేత్రానందం పొందడానికి ఎంతో మంది అభిమానులు బారులు తీశారు. ఇక గతంలో అయితే కొంతమంది తెలంగాణకి సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ ను తెలంగాణలోనే అడుగు పెట్టనీయము, తెలంగాణలోకి రానివ్వము అంటూ మాట్లాడారు. నిజంగానే పవన్ కళ్యాణ్ కు అడుగు పెట్టేంత ప్లేస్ కూడా ఇటు అభిమానులు ఇవ్వలేదు. ఎక్కడ చూసినా అభిమానులతో ఆ కొండగట్టు ఆలయ ప్రాంగణం అంతా ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఇక గతంలో పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడు ఆయనలోని కోపం గాని, ఆయనలోని ఆవేశం గాని, అంటే ప్రశ్నించే గొంతుకతో ఆయన ప్రజల కోసం ఎంతగానో క్వశ్చన్ చేయడము, ముఖ్యంగా గతంలో ఎప్పుడైతే జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం ఇటు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఎవ్వరు కూడా ఆయనకు స్థలాన్ని కేటాయించలేదు. ఇక అప్పుడు ఇప్పటి గ్రామ ప్రజలు మేమున్నాము, మా స్థలాలను మీకు ఈ సభకు ఇస్తామంటూ ముందుకు రావడం, ఇక ఆ తర్వాత అప్పటి వైసీపీ ప్రభుత్వం వాళ్ళ ఇళ్ల మీద రోడ్ల విస్తీర్ణం చేస్తున్నామనే ఒక కారణంతో వాళ్ళ ఇళ్లను కూలగొట్టడము, ఈ విధంగా వాళ్ళని ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. ఇక అప్పుడు వాళ్ళని పరామర్శించడానికి, వాళ్లకు నేనున్నానని ధైర్యం చెప్పడానికి పవన్ కళ్యాణ్ ఇప్పటం వెళ్లే సమయంలో పవన్ కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఇక అప్పట్లో పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే ఇటు ఎంతో ఆవేశంతో కారుపై కూర్చొని ఎంతో ఆవేశంతో ఆగ్రహంతో ప్రజలను కలవడానికి వెళ్లారో, అప్పట్లో పోలీసులు ఆపుతున్నా సరే, ఆయనను అడ్డుకుంటున్నా సరే ఏమాత్రం వెనుకాడకుండా, ఎవ్వరిని కించపరచకుండా, ముఖ్యంగా ఇప్పటి గ్రామ ప్రజల కోసం, ఎవరైతే ఇళ్లను కోల్పోయిన బాధితులు ఉంటారో వాళ్ళని కలవడం కోసం పవన్ కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి వెళ్లారు. ఇక అప్పుడున్న పవన్ కళ్యాణ్ కి ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ కి చాలా తేడా ఉందనే చెప్పాలి. 2022లో పవన్ కళ్యాణ్ కోపం గాని, పవన్ కళ్యాణ్ ఆగ్రహం గాని, ఆయన ప్రశ్నించే తత్వం గాని, ఇవన్నీ కూడా మనం చూసాము. అంటే ఎవరికైనా సమస్య ఉన్నా, ముఖ్యంగా ఆయన గురించి, ఆయన వల్ల ఆయనకు సహాయం చేసి ఇబ్బందిలో పడిన వాళ్ళకి ఆయన ఏ విధంగా అండగా నిలిచారో, అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం చేసి, ముఖ్యంగా ప్రజలకు సంబంధించి చేసిన అవినీతి పనుల గురించి, వాటన్నిటి గురించి పవన్ కళ్యాణ్ ఎంత గట్టిగా నిలబడి మాట్లాడారో మనందరికీ తెలుసు. అప్పట్లో మాటల్లో తన గొప్పతనాన్ని, తన హుందాతనాన్ని చూపిస్తే, ఇప్పుడు చేతల్లో అంటే 2022లో ఆయన కోపాన్ని, ఆయన ఆగ్రహాన్ని, ఆయన మాటలని ఏ విధంగా అయితే వ్యక్తపరిచారో, ఇప్పుడు 2026లో ఆయనలోని సున్నితమైన మనిషిని, అంటే ముఖ్యంగా అధికారం ఇస్తే ప్రజలకు ఏ విధంగా నిబద్ధుడై కట్టుబడి ఉంటాడో అలా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎంతో సహనంతో, అంటే ఒకప్పుడు చూసిన పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు చూసిన పవన్ కళ్యాణ్ కు ఎంత తేడా ఉందో మనందరం గమనిస్తూనే ఉన్నాము. ఒకప్పుడు ప్రజల సమస్య కోసం ఎంత గట్టిగా ప్రశ్నించారో అదే పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం అంతే గట్టిగా తన పనిని చేతల్లో చూపిస్తూ నిలబడ్డాడు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర అని విభేదాలు లేకుండా సమస్య ఎవరిదైనా, సమస్య ఎవరు ఎదుర్కొంటున్నా సరే వాళ్ళకి నేనున్నానంటూ ధైర్యం చెప్తూ, గతంలో జనసేన పార్టీ అధ్యక్షుడిగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న సేవలను ఎవ్వరూ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర అని లేకుండా ఇటు గతంలో ఆంధ్ర ప్రజల కోసం ఎంత గట్టిగా నిలబడ్డాడో, ఎంత గట్టిగా పోరాడి ఇటు అధికారంలోకి వచ్చారో, అదే విధంగా అధికారం వచ్చిన తర్వాత కూడా ఎవరికైనా సహాయం చేయాల్సిన అవసరం ఉంటే, ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు తెలంగాణ వాళ్ళైనా, ఆంధ్ర వాళ్ళైనా సహాయం చేసి తీరాల్సిందే. సహాయం చేస్తారు. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ తెలంగాణకి సంబంధించిన వ్యక్తో, ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తో కాదు. పవన్ కళ్యాణ్ అంటే తెలంగాణకైనా ఆంధ్రాకైనా ఒక్కరే, ఆయన పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయానికి సంబంధించి, కొండగట్టు ప్రజల కోసం ఇటు ఆంధ్రప్రదేశ్ నిధులను తెలంగాణకు కేటాయించి తెలంగాణ కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ ఎంతగానో కృషి చేశారు. ఇక మొత్తానికి పవన్ కళ్యాణ్ మనందరికీ చెప్పేది ఏంటంటే, ఏదైనా సరే మాటల్లోనే కాదు, తర్వాత చేతల్లో కూడా చేసి చూపించాలి. ఇది పవన్ కళ్యాణ్ గురించి నాకున్న ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.